సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అభ్యర్థి రాజకీయ ప్రచారం, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇప్పటికే విడుదల చేశాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా వివరాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 7,92,317 మంది, స్త్రీలు 8,30,735 మంది, థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు వ్యవస్థ విధులను నిర్వర్తించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక ఎన్నికల పోలీసు అధికారి దీపక్ మిశ్రా పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీష్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ మిశ్రా మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు ద్వారా మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిర్వహించే ఉద్యోగ నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగించడంపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ పి. సువర్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం, ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర డిప్యూటీ కలెక్టర్ సువర్ణ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఓటరుగా నమోదు అయ్యే ప్రతి ఒక్కరికి మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని తెలియజేశారు. సమీకృత పంట నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట ఉత్పాదకతను పెంపొందించడానికి రైతుల కృషి స్ఫూర్తిదాయకమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, ఆచరణీయమైన ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, క్షేత్రంలో ఉన్న వ్యవసాయ పర్యావరణ కారకాలను అధ్యయనం చేయడానికి విధానాలు ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు పద్ధతులను విశ్లేషించడానికి, రైతులకు అధికారం ఇవ్వడానికి పొలం బడి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తల సహకారం అందించి రైతులకు భరోసా కల్పించినట్లు అధికారులు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద నమూనా ఈవీఎంను రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా పరిశీలించారు. కొత్తగా ఓటు హక్కు కలిగిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించడం మనందరి సామాజిక బాధ్యత అని అన్నారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం డివిజన్ రెవెన్యూ అధికారి ఏ. చైత్ర వర్షిని తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాలు, మాల్స్, దేవాలయాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. 108, 104 సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. వాటిలో ఐస్ ప్యాక్, ఐవీ ఫ్లూయిడ్స్, మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ పశువులకు, కోళ్లు తదితర వాటి రక్షణ కోసం జాగ్రత్తలు తెలియజేసే విధంగా గోడ ప్రతుల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. కందుకూరి వీరేశలింగం 176వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో వీరేశలింగం జన్మించిన గృహాన్ని రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి సందర్శించారు. వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం మొట్టమొదటిసారి జరిపించిన వితంతు వివాహ వేదిక తదితర నమూనాలను పురంధేశ్వరి పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని రాజమండ్రి పార్లమెంటుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేయడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నామినేషన్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62 నామినేషన్లు దాఖలయ్యాయి.